ఇక నిన్న ఒక కీలకమైనటువంటి కామెంట్స్ చేశారండి. ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మామూలుగా ఏంటంటే ఈ హైదరాబాద్ ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి, దాన్ని డిస్మిస్ చేయడానికి చాలా విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అందరూ చాలామంది చేస్తుంటారు, ఒకళ్ళు అని చెప్పలేము మనం. దీని వెనక చాలా పెద్ద వ్యవహారం ఉందనుకోండి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి మొదలైంది. చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర ఎంతో కొంత ఉన్నది హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్లో, అందరికీ తెలిసిన విషయం. కానీ ఆయన పాత్ర లేదు అని చెప్పించాలని, చరిత్రను వక్రీకరించాలని, ఆయన కంట్రిబ్యూషన్ని లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఓపెన్గా నిన్న ఒక మీటింగ్, ఏంటి, సిఐఐ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, వీళ్ళిద్దరు సంయుక్త ఆధ్వర్యంలో ఒక సదస్సు ఏదో జరిగిందట. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నట. హైదరాబాద్కు ఐటీ కంపెనీలు తీసుకురావడంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని చెప్పి ఆయన అన్నాడట. అంతేకాదండి, ఆ తర్వాత వైఎస్ కూడా దాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా కంట్రిబ్యూట్ చేసింది దీనికని చెప్పాడు. అందుకు మెచ్చుకోవాలి రేవంత్ రెడ్డిని. అది వాస్తవం, ముగ్గురు చేశారనేది వాస్తవం. అయితే అందులో మరి ఏమనాలి, సింహభాగం క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. ఆ విషయాన్ని ఎక్నాలెడ్జ్ చేశాడు ధైర్యంగా రేవంత్ రెడ్డి. ఇంకొక మాట అన్నాడు, అదేంటంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఐటీ కంపెనీకి మాదాపూర్లో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అది ఆగిపోయినా చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాక ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ విషయం చాలామంది వినుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు కాదు ఐటీ రంగాన్ని డెవలప్ చేసింది, అసలు హైటెక్ సిటీని పెట్టింది కూడా ఆయన కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పెట్టాడు అని చెప్పి కొన్ని దొంగ వార్తలు కొన్ని చూపిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 100% కరెక్ట్ అది. అదేమిటంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో ఏదో ఒక చిన్న ఐటీ రంగానికి అప్పుడే కొత్తగా వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఒక ఆఫీస్ని మాదాపూర్లో అప్పట్లో ఆయన ప్రారంభించిన మాట వాస్తవం. అయితే అది వెంటనే ఎత్తేసారు. ఆ తర్వాత నడవలేదు. ఆ తర్వాత ఎప్పుడోనండి వచ్చింది చంద్రబాబు నాయుడు కదా, చాలా గ్యాప్ ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, ఆయన వచ్చిన తర్వాత అయింది. ఆ విషయాన్ని చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ఎక్నాలెడ్జ్ చేయటం అనేది అభినందించాల్సిన విషయం అండి. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి అండి పివి రమేష్ గారు, ఆయన విజయవాడలో ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో ఏం చెప్పారంటే, ఆయన కీలకమైన పాయింట్ ఒకటి ఏంటంటే 3% పెట్టుబడి వ్యయం ఉంది ఇవాళ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. పెట్టుబడి వ్యయం అంటే మీకు 100 రూపాయలు వస్తే 100 రూపాయల్లో మీరు మీ ఎసెట్స్ బిల్డ్ చేసుకోవడానికి, ఫ్యూచర్లో డెవలప్మెంట్కి ఊతంగా ఆసరగా నిలబడేటువంటి వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే 3 రూపాయలండి. 100 రూపాయల్లో 97 రూపాయలు రోజువారీ ఖర్చులకే అయిపోతుంది. అట్లా ఉందన్నమాట. కనీసం 10-15% అన్నా పెట్టాలి కదా క్యాపిటల్ ఎక్స్పెండిచరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది జరగడం వల్ల. సో 3% పెట్టుబడి వ్యయంతో అభివృద్ధి అనేది ఎలా సాధ్యం అని చెప్పి నిన్న ఈ ప్రసంగంలో ఆయన అన్నారు. ఈ విషయాలను కొన్నిటిని నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారండి పివి రమేష్ గారు. మీరు చూడొచ్చు ఆ ఇంటర్వ్యూని, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఈ ఆర్థిక అంశాల గురించి, మిగతా అంశాల గురించి కూడా చాలా మాట్లాడారు. ఆయన వ్యక్తిగత జీవితం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో పివి రమేష్ గారితో నా ఇంటర్వ్యూని మీరు, ఆ ఫుల్ లెంగ్త్ ఇంటర్వ్యూ కూడా ఉన్నది, దాన్ని చూడవచ్చు. ఇంకేమన్నారంటే ఇందులో ఒక మాట చెప్పారు, ఎంత అనారోగ్యకరమైన మరి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మిగతా ఆదాయాలన్నీ తగ్గిపోతే ఒక్క మద్యం మీద ఆదాయం మాత్రం 250% పెరిగిందండి. సో దేని మీద ఆధారపడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది? మద్యం అమ్మకాల మీద. అంటే ఎక్కువ మందు అమ్మే జనానికి మందు తాగించి, ఆల్కహాల్ తాగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పిండి ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. అది చాలా ప్రమాదకరం. మీకు ఆరోగ్యకరమైనటువంటి ఆదాయం ఉండాలి కానీ దొంగ ఆదాయం ఉండకూడదు కదా, లంచాలు తీసుకున్న ఆదాయం ఉండకూడదు కదా, లేకపోతే మోసం చేసి సంపాదించిన ఆదాయం ఉండకూడదు కదా. ఇక్కడ ప్రజలను ప్రలోభ పెట్టి సామాన్యుల్ని మద్యం పేరుతోటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగుతున్నారు, దాని మీదనే నడుస్తోంది అని చెప్పారు ఆయన. ఏం చెప్పారు? ఈ 2018లో పన్నులు, పన్నేతర రాబడి చూస్తే జిఎస్టీ 26,600 కోట్లు 2018లో. ఇవాళ ఎంత అయ్యా అంటే 27 కోట్లు. అంటే 20 కోట్ల నుంచి 27 కోట్లు మాత్రమే అయింది అది. అదే మద్యం మీద 2018లో 6,200 కోట్ల ఆదాయం ఉంటే, ఇవాళ అంటే 2023లో మొన్న అయిపోయిన సంవత్సరంలో 14,800 కోట్లు. సో 6,200 కోట్ల నుంచి 14,800 కోట్లకు పెరిగిందనమాట. చూడండి, దీనివల్ల మనకు అర్థమవుతోంది
ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత అనారోగ్యంతో అది బాధపడుతోంది, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నది అనేది.